గార్లికి బూర్లకి అదంతా వరకు. అలానే ఇవి కూడా వేసాను. కుంకుడుకాయ పులుసు స్ప్రే చేసేసుకున్నాను బాగా పిసికి. ఇలా స్ప్రే చేసాం. హాయ్ అండి, సంక్రాంతి వెళ్ళింది, మన డ్యూటీలోకి మళ్ళీ వచ్చేద్దాం. మన గార్డెన్లో ఉన్న మొక్కలంతా ఒకసారి చూసుకుందాం అండి. సంక్రాంతి పండగ కంటే హ్యాపీగా ఉంటుంది మన మొక్కలు చూసినట్లయితే. మొక్కలు పైకి వచ్చాను చూశాను. చిక్కుడు పాదు ముందుగానే పేనుబంక పట్టిందండి. ఇప్పుడు కొద్దిగా పని ఒత్తిళ్ళు ఉంటాయి కదా పండగ అంటే అందరికీ. కొద్దిగా టైం దొరికింది. ఈ టైంలో మనం పేనుబంక రిమూవ్ చేసేసుకుందాము. నేనైతే ఎలా చేస్తాను, నా టెర్రస్ గార్డెన్లో పేనుబంకకి ఏ విధంగా కంట్రోల్ చేస్తానని. అలానే పండగలో వచ్చిన వేస్ట్ని మనకు ఉపయోగకరంగా మార్చుకొని మన మొక్కలకి మంచి మెన్యూర్గా రెడీ చేసుకున్నానండి. అది మీతో షేర్ చేస్తాను. అలానే వెరైటీ చెర్రీ టమాటా హార్వెస్ట్ చేశానండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో అండి. నమస్తే, నేను మీ నాగమణి, మన ఛానల్ మనీష్ గ్రీనరీ. ఈ వీడియోని ఎవరైనా టెర్రస్ గార్డెన్ వాళ్ళు చూస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఎలా పెస్ట్ కంట్రోల్ చేస్తానో పేనుబంకకి చూసేద్దామా. మరి ముందుగా అయితే చిక్కుడు పాదుకి ఎక్కువ పెస్ట్ పట్టేది పేనుబంక అండి. అదే విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. పేనుబంక బలం లేనప్పుడు, మొక్క హెల్దీగా లేనప్పుడు ఎక్కువ పేనుబంక కానీ ఇతర ఎఫెక్ట్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే పండగ ముందే లైట్గా వచ్చింది, కానీ పండగ పోయినాక పని చూద్దాము, పని ఒత్తిళ్ళ వల్ల అనుకున్నాను. ఇప్పుడైతే పేనుబంక రిమూవ్కి నేనైతే ఒక్కొక్క దగ్గర ఎక్కువ మోతాదులో ఉందనుకోండి చేతితోటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ పార్ట్స్ ఉన్నవి కట్ చేసి పడేసామనుకోండి శ్రమ తగ్గుతుంది, బేగా కంట్రోల్ కూడా అవుతుంది. మనకి వీలైనంత వరకు అలానే అందుబాటులో ఉన్నంత వరకు చిక్కుడుకాయలకి ఎక్కువ పట్టిందండి, అవి కట్ చేసేసాను. చిన్న చిన్న చిగుర్లకు పట్టింది అనుకోండి కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ కొట్టి తగ్గినంత వరకు వెయిట్ చేసి మళ్ళీ తగ్గపోతే మళ్ళీ స్ప్రే చేసుకొని ఒక్కొక్కసారి పక్క మొక్కలు కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని వీలైనంత మేరకు బేగా రిమూవ్ చేసేసుకుంటే బెటర్. నేనైతే ఇలా లిక్విడ్ రెడీ చేసుకున్నానండి. కుంకుడుకాయ పులుసు 1 లీటర్న్నర ఉంటుంది. ఒక 10 లీటర్లు వాటర్లో వేసి కలిపి స్ప్రే చేయాలనుకుంటున్నాను మొక్కలకి, అదే చిక్కుడు పాదుకండి. వాటర్లో కుంకుడుకాయ పులుసు వేసుకున్నాక ఒకసారి కలగబెట్టుకుంటున్నాను. నేనైతే కుంకుడుకాయ పులుసు కుంకుడుకాయలు ఒక రోజంతా నానబెట్టి బాగా క్రష్ చేసి ఫిల్టర్ చేసుకుందండి. ఇలాంటి స్ప్రేయర్తో స్ప్రే చేసామనుకోండి పేనుబంక తుల్లిపోతూ ఉంటుంది, ఆ ప్రెజర్కి ఎగిరిపోతూ ఉంటుంది. ఎక్కువ పూత దగ్గర కాయలకి పడుతూ ఉంటుంది పేనుబంక. అలాగే ఒక్కొక్క దగ్గర పూత కింద స్టెమ్స్కి కూడా పడుతూ ఉంటుంది. మరీ ఎక్కువ మోతాదులో ఉంటే కట్ చేసేసుకోవడమే బెటర్ అండి. కుంకుడుకాయ పులుసే కాకుండా మరొక యాస్ పౌడర్ ఉంటుంది కదా, బూడిద, అది కూడా జల్లుకున్నట్లయితే రిమూవ్ అవుతుంది. కాకపోతే పాదులు పైకి ఉన్నాయి కాబట్టి జల్లుకోవడం కొద్దిగా కష్టం, కళ్ళల్లో అవి పడటం అది అవుతుంది. కుంకుడుకాయ లేకపోయినా అందుబాటులో మేరా షాంపూ ఉంటుంది కదండి, అది వాటర్లో డైల్యూట్ చేసి ఇలా మొక్కల మీద స్ప్రే చేసినా సరే పనికొస్తుంది. ఆ లిక్విడ్ అంతా చిక్కుడు మొక్కలకే బాగా కొట్టేశానండి, ఎందుకంటే మళ్ళీ లేని దగ్గర కూడా కొట్టాను, మళ్ళీ లేని దగ్గర స్ప్రెడ్ అవుతుందని శుభ్రంగా ఆకుల కింద మీద స్టెమ్స్కి, అన్ని స్టెమ్స్కి కూడా వచ్చిన దగ్గర లేని దగ్గర కూడా ఫుల్గా కొట్టేశాను. పండగలో మనం గారెలు అవి వండుకుంటాం కదండి, మినపప్పు గ్రైండర్ చేస్తాము, ఆ గ్రైండర్ కడిగిన వాటర్ అంతా కలెక్ట్ చేశానండి. ఇందులో ఎన్నో ఖనిజాలు ఉంటాయి. అలాగే చెరుకు ముక్క కూడా ఒకటి తీసుకున్నాను మొక్క వేద్దామని. ఈ చెరుకు ముక్కకి కళ్ళు ఉన్నాయండి, ఇది జర్మినేషన్ అవుతుంది. అలానే చెరుకు ముక్క పిప్పులు కూడా ఎంతగానో బాగా కంపోస్ట్లో పనికొస్తాయి. మినపప్పు ఎంత హెల్దీయో మీకు తెలిసింది కదండి, అది అంతా వేస్ట్ అవ్వకుండా మన మొక్కల ద్వారా మనకు మళ్ళీ ఖనిజాలన్నీ పుంజుకునేటట్టు వాటికి వచ్చే కాయలు కానీ పళ్ళు కానీ ఆకుకూరలు కానీ హెల్దీగా ఖనిజాలతో నిండి ఉండే ఆహారం రెడీ అవుతుందండి. మినపప్పు వాటర్ ఒక 3-4 లీటర్లు ఉంటుందండి. 100 లీటర్స్ వాటర్లో కలిపేస్తున్నాను. ఒక్కరోజు కంటే ఎక్కువ ఉంచలేదు, ఎందుకంటే మినపప్పు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అందులో వెంటనే వేసేయడానికి పని ఒత్తిడి వల్ల అవ్వక ఉంచాను ఒక్కరోజు. ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలన్నిటికీ వేసుకోవచ్చండి. మనం డైలీ వేసుకునే నీటిలో ఏదో ఒక స్పూన్ ఏదో ఒకటి కలిపి వేసుకున్నామనుకోండి సాయిల్లోని ఆల్కహాల్ శక్తి పెరగకుండా బాగుంటుంది. మనం నార్మల్ వాటర్ వేసేసుకోవడం వల్ల సాయిల్ పాడవుతూ ఉంటుంది. అలా డైలీ ఎక్కువ మెన్యూర్ అది కలిపి ఇవ్వకూడదు.
అంటే పాలల్లో తోడు చుక్కలాగా ఏదో ఒక కొద్దు కలిపి వేసుకోవచ్చు. అదే ఒక్క కుళ్ళిపోయిన టమాటా కానీ అదేండి మెత్తబడిపోయిన ఏదైనా కాయగూర ఉంటే చిదిపేసి కలుపుకొని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. దానివల్ల మన సాయిల్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడైతే 3 వెరైటీ చెర్రీ టమాటా ఉన్నదండి. హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఏంటేంటో. ఇగో చూసారా, కనిపిస్తుందా? ఇదైతే నేను వేయలేదు, 2 years బ్యాక్ వేసాను. చాక్లెట్ చెర్రీ టమాటా చూసారా, మొక్క వచ్చింది. టమాటా మొక్కలు వచ్చాయని నేను కలెక్ట్ చేసి వేరే వేరే బ్యాగుల్లో వేసానండి. వేసినాక లాస్ట్కి చాక్లెట్ చెర్రీ టమాటా పూసింది. ఇప్పుడే చూసానండి నేను, పండగలో చూడలేదంటే కలర్ వచ్చినాకే తెలిసింది. చాక్లెట్ చెర్రీ టమాటా చాలా పెద్ద సైజులో వచ్చింది. ఇక్కడ ఒక చెర్రీ, ఇది కూడా వాలంటీర్గానే వచ్చిన మొక్కలే. ఈ చెర్రీ కూడా, ఈ చెర్రీయే కాదు పెద్ద చెర్రీ కూడా. ఇంకా ఉన్నాయి, చాలా హార్వెస్ట్ చేస్తాను. చూసారా, ఇంకా పెద్ద సైజ్ అయితే పైన ఉన్నాయి. మన టెర్రస్ పైన వెజిటేబుల్స్ వెరైటీ గ్రో చేసుకోవడం చాలా గ్రేట్ కదండి. అలాగే చాలా సరదాగా కూడా ఉంటుంది. చూసారా, మన టెర్రస్ మీద ఎంత కలర్ఫుల్ అయిన వెజిటేబుల్స్ మనం పండించుకోగలుగుతున్నాము. అందులో సంతోషానికి సంతోషం. అలానే మంచి వెజిటేబుల్స్ మనకి మార్కెట్లోనైనా దొరకవు కదండి. ఎంత హ్యాపీ. మన చేతులతో ప్రాణం పోసిన టమాటా చాలా చాలా బాగున్నాయి కదండి, అందంగా ఉన్నాయి. మంచి సలాడ్ చేసుకుంటే భలే ఉంటుంది. ఇది పెద్ద టమాటా. అలానే మన గార్డెన్ మీద నేను గమనించిన విషయం మీతో షేర్ చేస్తానండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది డౌట్ ఉన్న వాళ్ళకి. ఇది వింగిడ్ బీన్స్ అండి. వేసి 4-5 నెలలు అవుతుంది, బాగా పెరగలేదు, అలా ఉంది. తీసి పడేయడం ఎందుకని అలా ఉంచాను. ఇది ఒక్కసారే గ్రో అయింది, చాలా బాగుందండి. మంచు బాగా మొక్క ఇష్టపడుతుంది అనుకుంటాను. పాదు పెరగగానే చాలా జైమని పెరిగిపోతూ ఉన్నది. తర్వాత పూత కూడా వచ్చిందండి, చాలా బాగా క్లైమేట్ అది మొక్క సూట్ అయింది కాబట్టి 25 లీటర్స్ బకెట్ లో వేసాను ఈ పాదు. పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. కాయలు ఎలా వస్తాయో చూడండి. ఇది వేరే పాదు. దీనికైతే చూడండి, ఇవి రెండు ఒకసారి వేసాను. ఆ పాదు మాత్రం ఎప్పుడు పెరిగింది. ఇవి మాత్రం కాయలు కాసేస్తున్నాయి. పెద్ద కాయలే వచ్చేయండి, ఒకసారి వేసేనట్లు స్టార్ట్ అయిపోయింది పూత. ఇక్కడ చూసారా బొరబాటి ఎంత పొడుగ్గా ఉందో. ఏమంటే ఒక మాట, పచ్చిమిర్చి కానీ టమాటా కానీ మంచి వెరైటీ వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి అవి మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, బాగా పళ్ళు అయిపోయినవి అయితే పచ్చిమిర్చి ఆ సీడ్స్ వేసుకున్నారంటే మొక్కలు వచ్చేస్తాయి. పచ్చిమిర్చి రేర్ వెరైటీ గురించి మనం వెతకని అవసరం లేదు. అలానే కొన్ని మొక్కలు ఆకులు వేసేసిన మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. టమాటా కూడా అంతేనండి. అలాగే చాలా గుమ్మడికాయ, ఆనపకాయ, తర్వాత బీరకాయ ఇలాంటివి కూడా స్టెమ్లతో మనం అంటే ఒక్కొక్కసారి ఒక్క పాదే వచ్చి మిగతా పాదులు రాకపోయామనుకోండి, వాటి స్టెమ్ ద్వారా మనం మళ్ళీ జర్మినేషన్ చేయించుకోవచ్చు. చక్కగా నీట్గా వస్తాయి. బొరబాటి చూసారా ఎంత పొడుగ్గా ఉందో. చెరుకు ముక్క చూసారా, చెరుకు ముక్క వేయాలనుకుంటున్నాను కదండి. ఒక గుంట తీసి ఆ గుంటలో ఇలా నిలువుగా పెడుతున్నాను, పడుకోబెడుతున్నాను. పువ్వులు ఉన్నాయి కదా, అవి సైడ్కి వచ్చేటట్టు పెట్టి సాయిల్ కప్పేస్తున్నాను. ఇలా వేసామనుకోండి మనకి జర్మినేషన్ వస్తుంది. ఒకసారి వేసాను కానీ పచ్చి చాలా ఒక 6 నెలల వరకు ఉన్నది కానీ జర్మినేషన్ అవ్వలేదు, ఎందువల్ల తెలియదు. అందుకే మళ్ళీ వేస్తున్నాను. ఎప్పుడైనా పూజలకి పండగలకి బాగా చెరుకు ముక్క పెడతాం కాబట్టి మనకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెయిన్గా మన టెర్రస్ మీద చెరుకు ముక్క కూడా పండించుకుంటున్నామని గ్రేట్గా చెప్పుకోవడానికి, మన మనసు తృప్తిపరచుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. మొన్న వైజాగ్లో అయ్యింది కండి ఆర్గానిక్ మేళ. అందులో బీన్స్, బిర్యానీ బీన్స్, చిక్కడి, బుసి, క్లేపర్ 2 వెరైటీస్ తెచ్చానండి. అవి వేసాను, బాగా జర్మినేషన్ అయ్యి హెల్దీగా వచ్చాయి మొక్కలు. పాదు కూడా ఉంది, కాకపోతే ఇంకా క్లేపర్ ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే పూత మాత్రం స్టార్ట్ అయింది. చాలా హెల్దీగా నీట్గా వచ్చాయండి. 6 ఎన్నో ఉన్నాయి 100 రూపీస్ బ్లాక్ టబ్లో. అందులో ఒక టమాటా మొక్క కూడా వచ్చేసింది. వేరే ప్లేస్ లేక సపరేట్ చేయక అలా వదిలేసాను.
పక్క తీసామనుకోండి ఎక్కువ పూత వస్తుంది, ఎక్కువ మొక్కల వల్ల తక్కువ పూత వస్తుంది. వాటికి కరెక్ట్గా సాయిల్ బలం కల్పించామనుకోండి ఒక 2 మొక్కలున్నా సరిపోతాయి. తెలిసి కూడా పొరపాటు చేస్తూ ఉంటాం, మనసు ఒప్పదు. ఈరోజు అలా గార్డెన్లో చిన్న చిన్న పనులు అన్నీ చక్కబెట్టానండి. హార్వెస్ట్ ఎక్కువ చేయలేకపోయాను, చాలా వరకు ఉన్నాయి. చిక్కుడు ఉన్నాయి, వంకాయ ఉన్నాయి, తర్వాత ములంకాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హార్వెస్ట్ చేయలేకపోయాను. తోటకూర కూడా ఉంది, కానీ ఇవే చేశాను. కొద్దిగా పని ఎక్కువగా ఉంది. చూసారా, పెస్ట్ కంట్రోల్ కొట్టాను కదా, అదేంటి పేనుబంకకి. తర్వాత ఎలా అయితేనేమి చాక్లెట్ చెర్రీ టమాటా సీడ్స్ సేవ్ చేయలేదనే బాధపడుతున్నాను. అయ్యో 2 years బ్యాక్ వేసానండి, సీడ్స్ సేవ్ చేయలేకపోయాను. కాకపోతే చూసారా, గార్డెన్ మన గురించి బాగా దాచిపెట్టి మనకి ప్రమోట్ చేసింది చాక్లెట్ చెర్రీ టమాటా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇలాగ మనం మిస్ అయిన సీడ్స్ మళ్ళీ మనకు దొరకడం అంటే, అది మనం ఇంట్లో దాచుకోలేదు, ఫ్రెండ్స్ ఇవ్వలేదు, గార్డెన్ మనకి సేవ్ చేసి మనకి ఇచ్చింది. చూసారా, బాగున్నాయి చాక్లెట్ చెర్రీ టమాటా. ఈసారి సేవ్ చేస్తాను. ఇదే మొక్క కావాలనుకుంటే మళ్ళీ సీడ్ నుండి జర్మినేషన్ చేయాలని అవసరం లేదండి. మొక్క ఉండేటప్పుడే మనం స్టెమ్స్ తీసి సాయిల్లో పెట్టినట్టయితే మళ్ళీ జర్మినేషన్ అవుతాయి. నేను అలాగే చాలా చేశాను. అలాగే ఈ ఎల్లో టమాటా, చెర్రీ రెడ్ టమాటా. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని